सदर तेलंगाना स्टेट BC/SC ST मुस्लिम एम्प्लॉयज़ वेलफेयर एसोसिएशन मोहम्मद मुजाहिद हुसैन और सीनियर अक़लियती BRS कायद जनाब अलहाज मोहम्मद ज़ाकिर खान ने आज हल्क़े असम्बली हुज़ुराबाद में शामिल जमीकुंटा टाउन में मुनक़दा मुश्तरका प्रेस कॉन्फ्रेंस में हुकूमत तेलंगाना से मुतालबा किया कि वह मज़कूरा मक़ामात पर मुस्लिम शादी ख़ानदानों की अलहदा तामीरात के लिए दरकार रकूमात फौरी मुख्तस करे। 2 साल कबल हल्क़े में हुए मुजवज़ा ज़िमनी इंतख़ाबात के मौके पर रियासती उज़रा ने जमीकुंटा और हुज़ुराबाद में मुस्लिम शादी खाने तामीर करने, मुकामी मुसलमानों के लिए कब्रिस्तानों की अराज़ी मंजूर करने का वादा किया था, जो कि 2 साल गुजर जाने के बावजूद भी पूरा नहीं किया गया है। उन्होंने जियो नंबर MS42 के तहत रियासत में ज़ायद 7,000 आयमा और मौज़नीन को एजाज़िया जारी करने पर रियासती तेलंगाना वज़ीर आला KCR से इज़हार तशक्कुर किया। मोहम्मद ज़ाकिर खान सीनियर BRS अक़लियती कायद व सदर मस्जिद क़ुरैश कमेटी ने इस मौके पर बताया कि चंद साल कबल हुज़ुराबाद टाउन के मुख्तलिफ मुस्लिम जमातों के लिए 5 कुंटा सरकारी अराज़ी निशानदही करते हुए मंजूर की गई थी। इस ज़िमन में मुतालिका RDO ने तहरीरी तजावीज़ ज़िले कलेक्टर करीमनगर को पेश किया, जिसके ताहाल अदम यकसुई के बायस ज़ेर इल्तिवा है। उन्होंने मुकामी रुकने क़ानूनसाज़ कौंसल पार्टी कुशक रेड्डी को इस ज़िमन में मुतवज्जे होकर दिलचस्पी लेने और मुसलमानों के मसाइल को हल करने के लिए ज़रूरी इक़दाम करने का मशवरा दिया है। इस मौके पर मुकामी अक़लियती क़ायदीन मोहम्मद सरवर पाशा, तब्रेज़ अब्दुल रहीम और दूसरे मौजूद थे। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన శ్రీ కె చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మరియు మైనార్టీ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి గారులైన ఉప్పుల ఈశ్వర్ గారికి, మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ అయిన శ్రీ గౌరవనీయులైన కౌశిక్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ముస్లింల తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మస్జిద్ అండ్ ఈద్గాలలో పనిచేస్తున్న మౌజానా మరియు ఇమాంలకు 10,000 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. మరియు 7,000 మంది దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఉండే అలాంటి వ్యక్తులకు కూడా GOMS 42 ఆగస్టు 7వ తారీఖు రోజు ఒక జియో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన 7,000 మంది దరఖాస్తులను కూడా మంజూరు చేస్తూ వారికి కూడా ప్రతి నెల గతంలో మౌజాన్ మరియు ఇమాంలకు ఎలా ఇచ్చారో అలాగని ఇవ్వడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. దానితో పాటు ముస్లిం సోదరులు గతంలో దరఖాస్తులు సమర్పించుకున్నారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో. అలాంటి వ్యక్తులనే కాకుండా ఇప్పుడు కొత్త దరఖాస్తులను కూడా స్వీకరించి ఒక్కొక్క ముస్లిమ్స్ వర్గంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి 1 లక్ష రూపాయల చొప్పున అందరూ ముస్లిం సోదరులకు కూడా ఇవ్వాలని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారిని కోరటం జరుగుతుంది. అలాగనే హుజురాబాద్ నియోజకవర్గంలో మధ్యంతర జరిగిన ఎన్నికల సందర్భంలో కూడా ఇక్కడికి అందరూ మంత్రులు మరియు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ప్రతి ఒక్కరు వచ్చారు, సందర్శించారు, మాట్లాడారు, కలిశారు. కానీ గతంలో ఆ ఎన్నికల సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మరియు ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన గౌరవనీయులైన శ్రీ హరీష్ రావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉప్పుల ఈశ్వర్ గారు కూడా అప్పటి గౌరవనీయులైన RDO రవీందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు హుజురాబాద్లో 1 ఎకరమున్నర స్థలం ముస్లిం ఖబరస్థాన్ కొరకు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరిగింది. అలాగే జమ్మికుంట పట్టణంలో ఉన్న ముస్లిం సోదరుల కొరకు కూడా 1 ఎకరమున్నర స్థలము ఖబరస్థాన్ కొరకు కేటాయించారు. కానీ అది గుట్ట మీద ఉంది, రాళ్ల మీద ఉంది కనుక అది కాకుండా ఇతర స్థలం కేటాయించాలని కూడా కోరటం జరుగుతుంది. మరియు ఇప్పుడు ఏ వర్గాలు కూడా అడగక ముందే ఆ వర్గాల సంక్షేమం కొరకు పనిచేస్తూ ముందుకు వెళ్తున్న మన గౌరవనీయులైన కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు మా ముస్లింల సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో హుజురాబాద్లో షాదీఖానా స్థలము మంజూరైంది. అప్పుడు 7.5 లక్షల రూపాయలతో ఒక భవనం నిర్మాణం చేపట్టారు. అది ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా ఉపయోగించలేదు. దానిని తొలగించి ఇప్పుడు దాదాపు ఒక 2 కోట్ల రూపాయలను మన ప్రభుత్వ విప్ శ్రీ గౌరవనీయులైన కౌశిక్ రెడ్డి గారు షాదీఖానా కొరకు నిధులను కేటాయించాలి.
మొదటి విడతగా ₹1,00,00,000 మంజూరు చేసి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ పనులను కూడా స్టార్ట్ చేయాలి. మరి అలాగనే జమ్మికుంటలో కూడా 5 గుంటల స్థలం ఉంది. ఆ యొక్క షాదీఖానా భవన నిర్మాణం కొరకు కూడా ఇక్కడ కూడా ₹1,00,00,000 మంజూరు చేయించాలి. మరియు ఈ పనులతో పాటు హుజరాబాదు పట్టణంలో జమాత్ వారి కొరకు 5 గుంటల స్థలం కొరకు కూడా అప్పటి ఆర్టీఓ గారు రవీందర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించారు. ఆ ప్రపోజల్స్ ఇప్పటి వరకు కలెక్టర్ కార్యాలయంలో ఉంది. ఆర్డర్లు ఇచ్చారు, ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు, కానీ స్థలము ఇప్పటి వరకు కూడా జమ్మికుంటలో ముస్లింల కమ్యూనిటీకి ఖబరస్థాన్ స్థలం అప్పగించలేదు. మరియు హుజరాబాద్లో కూడా ఎస్ఆర్ఎస్పి స్థలం మీద మాతో పాటు క్రిస్టియన్ సోదరులకు కూడా ఎకరంన్నర స్థలం కేటాయించడం జరిగింది, వారికి కూడా అప్పగించలేదు. కనుక మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అయినప్పటి నుండి, ప్రభుత్వ విప్ అయినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాత్రి పగలు కృషి చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. కనుక అలాంటి సందర్భంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ముస్లిం సోదరులతో పాటు క్రిస్టియన్ సొసైటీకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. కనుక మా అమ్మని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పనులను నోటిఫికేషన్ రాకముందే ఈ ఆగస్టు నెలలలోనే ఈ నిధులను మంజూరు చేయించి మరియు ఈ పనులను కూడా ఇనాగ్రేషన్ చేసి ప్రారంభించి నిర్మాణం చేపట్టినట్టయితేనే ముస్లింలు సోదరులు కూడా మీతో పాటు ఉంటారు. కనుక మీకు సపోర్ట్ కూడా ఇస్తారు. కనుక దయచేసి ఈ ఆగస్టు నెలల్లోనే జమ్మికుంటలో ఎకరంన్నర స్థలం ఖబరస్థాన్ కొరకు మరియు 5 గుంటల స్థలం ఉన్న ముస్లింల స్థలములో షాదీఖానా నిర్మాణం కొరకు ₹1,00,00,000, హుజరాబాద్లో ముస్లింల షాదీఖానా కొరకు 2 కోట్లు మంజూరు చేయించి మొదటి విడతగా ₹1,00,00,000 వెంటనే మంజూరు చేయాలి. మరియు ఎకరంన్నర స్థలము అక్కడ ఎస్ఆర్ఎస్పి స్థలములు ఆ భూమిలో కేటాయించారు, ప్రొసీడింగ్ కాపించారు. కనుక ఆ స్థలం మాకు కేటాయించినట్టు అక్కడ వచ్చి మమ్మల్ని అప్పగించాలి. మరి అలాగనే క్రిస్టియన్ సొసైటీకి సంబంధించిన కూడా వారి శ్మశానం కొరకు కూడా ఎకరంన్నర స్థలం కేటాయించారు, ఆ సొసైటీకి కూడా అప్పగించినట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరు అడిగినా అడగకపోయినా కూడా మీరు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ అన్ని రకాల పనులు చేపడుతున్నారు. కనుక మా ముస్లింల సమస్యలు కూడా పరిష్కరించాలని మా ముస్లింల పక్షాన ఈరోజు జమ్మికుంట పట్టణంలో మేము మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ఈ పనులు చేసి పెట్టాలని మిమ్మల్ని గౌరవనీయ ప్రభుత్వ విప్ శ్రీ కౌశిక్ రెడ్డి గారిని కోరుతున్నాం. జై తెలంగాణ.